ఆ నియోజకవర్గంలో కూటమి నేతల వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ నేతలను పట్టించుకోకుండా వారిని పక్కన పెట్టి జనసేన పార్టీ అన్ని కార్యక్రమాలను చేసుకుంటూ పోతుండటంతో పచ్చపార్టీ నేతల్లో ఆందోళన పెరిగిపోతున్నట్టు సమాచారం. టీడీపీకి జనసేనకు మధ్యన పెరిగిపోతున్న గ్యాప్ చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య గ్యాప్ రోజురోజుకు పెరిగిపోతోంది. టీడీపీని పక్కన పెట్టి జనసేన చేస్తున్న కార్యక్రమాలను చూసి టీడీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు సమాచారం. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పిఠాపురం జై గణేష్ ఆలయం ఉత్సవాలకు ముస్తాబయ్యింది. ఉత్సవాలు మాలధారణకు సంబంధించిన పోస్టర్లను జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ పోస్టర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కూటమిలో ఉన్న టీడీపీ, బీజేపీ నేతలకు చెప్పకుండా జనసేన నేతలు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఈ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ పరిణామం టీడీపీ, బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదని, జనసేన ఒంటెద్దు పోకడను వారు జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. జనసేన నేతలు చేస్తున్న అవమానాలను తట్టుకోలేకపోతున్న పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వెంటనే రంగంలోకి దిగారు. బీజేపీ నేతలతో కలిసి మరోసారి జై గణేష్ ఆలయంలో వినాయక చవితి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ పోస్టర్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోతో పాటుగా సీఎం చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ఫోటోలను ముద్రించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఠాపురం దేవాలయాలను జనసేన, టీడీపీ పంచుకున్నాయని సమాచారం. ఈ పంపకాలలో భాగంగా జై గణేష్ ఆలయ ఉత్సవాల నిర్వహణను టీడీపీ నేతలు చేయాలి. కుంతి మాధవస్వామి ఆలయం ఉత్సవాల నిర్వహణను జనసేన నేతలు చేసేలా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టిన జనసేన నేతలు జై గణేష్ ఆలయ ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించడంపై టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వర్గీయులు మండిపడుతున్నారు. జనసేన నేతలు కావాలనే ఇలా చేస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే వర్మను టార్గెట్ గా చేసుకుని ఇలా చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభానికి సంబంధించి కూడా జనసేన, టీడీపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు చెప్పకుండా జనసేన నేతలు బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఆ విషయం తెలిసి మరోసారి పిఠాపురంలో ఉచిత బస్సు పథకాన్ని వర్మ ప్రారంభించారు. ఈ రెండు ప్రారంభ కార్యక్రమాలను చూసి పిఠాపురం ప్రజలు విస్తుపోయారు. ఒక కార్యక్రమాన్నే రెండు పార్టీలు వేరువేరుగా ప్రారంభించడం కూటమిలోని కలహాలకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు భావించారు. ఈ గొడవ సద్దుమణగక ముందే వినాయక చవితి ఉత్సవ పోస్టర్ల ఆవిష్కరణ రాజకీయం తెరమీదకు వచ్చింది. జనసేన నేతలు పదే పదే తమదే పైచేయి అన్నట్టుగా వ్యవహరించడం వర్మను అవమానించడానికేనని వర్మ వర్గీయులు చెప్పుకుంటున్నారు. సమయం చూసి దెబ్బ కొట్టాలనే వ్యూహంతో వర్మ పనిచేస్తున్నారనే చర్చ నడుస్తోంది.